పోతన భాగవతము వరాహావతారం సనకాదుల హరిస్థితి మనం తెలుసుకుంటున్నాం. కరమనురక్తి షట్పదము కమ్ర సుగంధ మరంద వాంఛచేదరమిడి దతకంటక వృతస్ఫుట నవ్యతర ప్రసూనమం మంజరులనుడాయు పోల్కిని భృసంభగు విఘ్నములన్ జయించు నీ చరణ సరోజముల్ గొలువ సమ్మతి వచ్చితిమయ్య కేశవా. ఓ కేశవా, తుమ్మెద కుతూహలంతో కమ్మని మకరందం కోసం వాడి ముళ్లతో కూడిన కంగ్రొత్త పూలగుత్తులను సమీపించే విధంగా మిక్కిలి ఆటంకాలను అధిగమించి నీ పాదపద్మాలను ఆరాధించడానికి వచ్చాము అని ఈ పద్య భావం. అలరు భవత్పదాంబుజ యుగార్పితమై ఒలుపొందునట్టి ఈ తులసి పవిత్రమైన గతి తోయ జనాభ భవత్ కథా సుధా కలితములైన వాక్కుల నకల్మషయుక్తిని విన్న కర్ణముల్ విలసితలీలమై భువి పవిత్రములై విలసిల్లు మాధవా. పద్మనాభ మాధవ, నీ పాదపద్మాలపై సమర్పింపబడి అందాలు చెందే ఈ తులసి పవిత్రమైనట్టు నీ కథామృతంతో కూడిన మాటలను ఎటువంటి కల్మషం లేకుండా విన్నట్టి మా చెవులు పవిత్రాలై విలసిల్లుతాయి అని ఈ పద్య భావం. ధన్యవాదం. పోతన భాగవతము వరాహావతారము సనకాదుల హరిస్థుతి. మహిత యశో విలాస గుణమండన సర్వ శరణ్య ఇంద్రియ స్పృహులకు కానరాక యతసీ కుసుమద్యుతి నొప్పుచున్న నీ సహజ శరీరమిప్పుడు కృసంబుగ జ్యోతి మదీయ దృక్కులిన్ దహ కృతార్థత బొరసినచ్యుత మృక్కెద మాదరింపవే. మహనీయమైన కీర్తి యొక్క విలాసం చేత ప్రకాశించే సుగుణాలు కలవాడా, అందరికీ ఆశ్రయింపదగినవాడా, అచ్యుత పంచేంద్రియాలకు లొంగిన వారికి కనిపించక నల్ల అవిసె పువ్వుల కాంతితో ఒప్పే నీ సహజ స్వరూపాన్ని ఇప్పుడు మేము సంతృప్తిగా చూసి మా కన్నులు ధన్యతను పొందాయి. నీకు మ్రొక్కిన మమ్మల్ని ఆదరించు అని ఈ పద్య భావం. అని సనకాదులు తత్పద వనజములకు మృక్కి భక్తి వశమానసులై వినిపించిన గోవిందుడు మునివరులంజూచి పలికి ముదితాత్ముండై అని ఈ విధంగా సనక సనందనాదులు శ్రీహరి పాదపద్మాలకు మ్రొక్కి భక్తితో పరవశమైన మనస్సు కలవారై విన్నవించారు. గోవిందుడు సంతోషించి ఆ మునీశ్వరులను చూసి ఇలా అన్నాడు అని ఈ పద్య భావం. ఈ ఇద్దరు జయుడు విజయుడు అనే పేర్లు కల నా ద్వారపాలకులు. వీరు మిమ్మల్ని లెక్క చేయక నా ఆజ్ఞను అతిక్రమించి చేసిన నేరానికి మీరు తగిన శిక్షే విధించారు. అది నాకు ఇష్టమే. అంతేకాక సేవకులు చేసే అపరాధం యజమానిదే అవుతుంది. కానీ ఈ తప్పుకు మాననీయుడనైన నన్ను మన్నించి దయచూపండి. అంతేకాక అంటూ శ్రీహరి ఇంకా ఇలా అన్నాడు అని ఈ పద్య భావం.